శ్రీ మహావిష్ణువు 7వ అవతారం రామావతారం. పరశురామ అవతారం తర్వాత భూమి మీద రాక్షసుల అహంకారం, అధర్మం పెరిగిపోయింది. ముఖ్యంగా లంకేశ్వరుడు అయిన రావణుడు అత్యంత శక్తివంతుడిగా మారాడు. రావణుడు అమితమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు. అతని తపస్సు ఎంత కఠినమైనది అంటే తన తలలను ఒకటొకటిగా అగ్నికి అర్పించాడు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తను అర్పించిన తలలను తనకి తిరిగిచ్చాడు. ఆ సమయంలో రావణుడు కోరుకున్న వరాలు దేవతలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు మొదలైన ఆకాశీయ లోకాల జీవులు తనను చంపలేరని అడిగాడు. అపారమైన బలం, యుద్ధంలో అజేయ శక్తిని వరంగా పొందాడు. అస్త్రశస్త్రాలలో నైపుణ్యం, అన్ని దివ్యాయుధాలపై అధికారం, దీర్ఘాయుషు అంటే ఎవరు సులభంగా తనను చంపలేరన్న వరం పొందాడు. రావణుడు అహంకారంతో మనుషులను, జంతువుల నుండి రక్షణ అడగలేదు. వాళ్ళు నన్ను జయించలేరు అని నిర్లక్ష్యం చేశాడు. దీనివల్ల రాక్షసుల అహంకారాన్ని సంహరించి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించాడు.